హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పైన, కుటుంబం పైన తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. దానికి ప్రతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అదే స్థాయిలో విమర్శల దాడిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ విమర్శల దాడి మరీ ఎక్కువ అయినట్లుగా కనపడుతోంది రెండు వైపుల నుంచి. ఈమె అదే స్థాయిలో దాడి చేస్తున్నారు. దానికి ప్రతిగా ఎవరు ఊహించని స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వైఎస్ షర్మిల టార్గెట్‌గా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆమె పైన వ్యక్తిగత దాడులు కూడా చేస్తున్నారు అనేది ఆమె చేస్తున్న ఆరోపణ. అయితే ఈ సందర్భంగా ఈరోజు ఆమె మాట్లాడుతున్న కొన్ని మాటలు సంచలనంగా కనిపిస్తున్నాయి. సాక్షిలో తనకు వాటా ఉంది అంటూ వైఎస్ షర్మిల మాట్లాడారు. ఆస్తుల పంపకానికి సంబంధించి అన్నా చెల్లెళ్ల మధ్య వివాదం ఉంది అంటూ వార్తలు చాలా కాలంగా వస్తూ ఉన్నాయి. ఈ వార్తల్ని ఎప్పుడూ కూడా ఆమె ఎండార్స్ చేయలేదు. చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయంటూ 1, 2 సందర్భాల్లో చెప్తూ వచ్చారు. తెలంగాణలో ఆమె రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఇక్కడ చాలా సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఇక్కడ రకరకాల సమస్యలపైన పోరాటం చేశారు. కానీ అప్పుడెప్పుడూ కూడా సాక్షిలో తనకు సంబంధించిన వార్తల కవరేజ్ అంశాన్ని ఎప్పుడు వైఎస్ షర్మిల ప్రస్తావించలేదు. సాక్షి పేపర్లో తన పార్టీకి సంబంధించిన వార్తల్ని, తన కార్యక్రమాలకు సంబంధించిన వార్తల్ని ఇవ్వట్లేదని కానీ, సాక్షి టీవీలో తన పాదయాత్ర గురించి, తన కార్యక్రమాల గురించి చూపించట్లేదని ఎప్పుడూ వైఎస్ షర్మిల మాట్లాడలేదు. ఎప్పుడూ కూడా సాక్షిలో నా వాటా ఉంది, అవి నా పేపరు, నా టీవీ, దానిలో ఎందుకు నా కార్యక్రమాలు చూపించరు, నా పార్టీ యాక్టివిటీని ఎందుకు చూపించరు అని ఎప్పుడు మాట్లాడిన సందర్భం లేదు. కానీ తొలిసారిగా సాక్షిలో నాకు వాటా ఉంది, అటువంటి సాక్షిలో నాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తారా, అటువంటి సాక్షిలో నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళను కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తారా అంటూ ఆమె విమర్శించారు. సాక్షిలో తన వాటా, సాక్షిలో తనకు ప్రాపర్టీలో తనకు కూడా షేర్ ఉందనే ప్రస్తావన వైఎస్ షర్మిల తీసుకురావడం సంచలనం అవుతోంది. సాక్షికి సంబంధించిన డైరెక్టర్సు, సాక్షి ఎవరు రన్ చేస్తున్నారు ఏంటి అనేది కంపెనీ లిమిటెడ్ పేరులో ఎక్కడ వైఎస్ షర్మిల పేరు కనపడట్లేదు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారు తనకి దానిలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు తనకు కూడా వాటా ఉంది అనే విషయాన్ని రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు అంటూ వైఎస్ షర్మిల కోట్ చేస్తూ ఉన్నారు. సో దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే సాక్షి యాజమాన్యం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది. సాక్షికి సంబంధించి ఆమె షేర్ ఏంటి, సాక్షిలో ఆమెకున్న వాటా ఏంటి, సాక్షిలో వాటా ఉంది అంటూ వైఎస్ షర్మిల చెప్తున్న మాటల్లో నిజమెంత అనేది సాక్షి యాజమాన్యం వైపు నుంచి ఒక ప్రకటన రావాల్సిన అవసరం ఉంది. అయితే ఈ స్థాయిలో ఆమె రెచ్చిపోయి మాట్లాడడానికి అవకాశం కల్పించింది సాక్షిలో కొంతమంది గతంలో వైఎస్ఆర్ టీపీలో పనిచేసిన నాయకులు. సాక్షి టీవీలోనూ, పేపర్లోనూ వాళ్ళకి సంబంధించిన ప్రకటనలు వస్తూ ఉన్నాయి. వైఎస్ షర్మిల ఏ రకంగా తమని మోసం చేస్తుందనే విషయాన్ని చెప్తూ వస్తున్నారు. వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ మైన్స్కు సంబంధించిన ఇష్యూ పైన వైఎస్ షర్మిల ఆమెకు సంబంధించిన కొంతమంది బిజినెస్ పార్ట్నర్స్ అక్కడికి వెళ్ళి అడిగారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు నో చెప్పారు. కాబట్టే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇటువంటి విమర్శలు చేస్తున్నారు అంటూ గతంలో తెలంగాణలో వైఎస్ షర్మిల గారితో కలిసి నడిచిన కొంతమంది నాయకులు సాక్షి టీవీ పేపర్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇవి ఆమెకి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు ఇవి కావాలని తనపైన చేస్తున్న దుష్ప్రచారంగా అని ఆమె చెప్తున్నారు. తనపైన దుష్ప్రచారాన్ని చేయడానికి కోసం తన ఛానల్నే వాడుకుంటున్నారు అనేది వైఎస్ షర్మిల చెప్తున్న మాటగా కనపడుతోంది. సో మొత్తంగా ఫస్ట్ టైం ఒక ఆస్తులకు సంబంధించిన వ్యవహారం, ఆస్తుల్లో వాటాకు సంబంధించిన వ్యవహారం, తన షేర్లకు సంబంధించిన వ్యవహారాన్ని మీడియాలో బహిరంగంగా వైఎస్ షర్మిల మాట్లాడడం, దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెస్పాన్స్ ఏ రకంగా ఉంటుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది.